ఈ జూలై 17వ తారీఖున హర్యానాలో జింద్ నుంచి సోనిపత్ వరకు ఏదైతే హైడ్రోజన్ ట్రైన్ బిగిన్ అయిందో అది దాదాపు ఇప్పటి వరకు కూడా 1200 కిలోమీటర్స్ సీమ్లెస్ ఆపరేషన్స్ చేసిందంట. అంటే 1200 కిలోమీటర్స్ తిరిగిందంట. దాంతోపాటు 3000 లీటర్ల డీజిల్ ఆదా చేసింది. అండ్ ఇది కంప్లీట్గా పొల్యూషన్ ఫ్రీ అనమాట. కేవలం వాటర్ వేపర్ మాత్రమే, నీటి ఆవిరి మాత్రమే ఎమిట్ చేసింది. అంతకుమించి ఏది ఎమిట్ చేయలేదన్నమాట. ఇది క్లీన్గా అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ట్రైన్ అని చెప్పొచ్చు. ఈ ట్రైన్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ అయింది హర్యానాలో. మనకు తెలుసు మన ప్రధాని మోడీ గారు హర్యానాలో మన దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే ప్రయాణికుల రైలును ప్రారంభించారు. స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటే పర్యావరణ హిత రవాణా వ్యవస్థ దిశగా భారతదేశం ఇప్పుడు ముందడుగేస్తోంది. భారతీయ రైల్వే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలో ప్రారంభించింది. దీంతో హైడ్రోజన్ పవర్డ్ ఇంజిన్ టెక్నాలజీ చాలా కొద్ది దేశాల్లో ఉంది. జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఇటువంటి దేశాల్లో ఉంది. ఇప్పుడు ఇండియా కూడా ఆ జాబితాలో చేరిందనమాట. హర్యానాలోని జింద్ నుంచి సోనిపత్ మధ్య సుమారు 89 కిలోమీటర్ల దూరంలో ఈ రైలు నడవనుంది. మార్గ మధ్యలో 12 స్టేషన్లో ఈ హైడ్రోజన్ రైలు ఆగనుంది. ఈ హైడ్రోజన్ పవర్ ట్రైన్ అనేది 75 km/h ఆపరేషనల్ స్పీడ్ అనమాట. డిజైన్ స్పీడ్ అనేది 110 km/h వరకు కూడా వెళ్తుంది. ఈ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ట్రైన్ దాదాపు 2600 మంది ప్యాసింజర్స్ ను ఒకటేసారి తీసుకెళ్లగలదు. 2400 కిలోవాట్ల శక్తితో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రాడ్ గేజ్ హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ హైడ్రోజన్ ట్రైన్ లో డీజిల్ ఇంజిన్ కి బదులుగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని వాడతారు. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ తో కెమికల్ రియాక్షన్ జరిపి అంటే రసాయనిక చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారనమాట ఈ ట్రైన్ లో. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఈ ప్రక్రియలో ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే విడుదల కావడంతో ఇది అత్యంత పర్యావరణ హితమైన అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ట్రైన్ అని చెప్పుకోవచ్చు అనమాట. కర్బన ఉద్గారాల నియంత్రణలో కూడా ఇది దోహదపడుతుంది. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలకు కూడా ఈ హైడ్రోజన్ ట్రైన్ హెల్ప్ చేస్తుంది. ప్రపంచంలో ఇప్పటి వరకున్న హైడ్రోజన్ ట్రైన్స్ లో భారతదేశంలో ఇప్పుడున్న హైడ్రోజన్ ట్రైనే అత్యంత పొడవైంది. దీనిలో 10 బోగీలు ఉన్నాయి. మొదటి 2 బోగీలు కూడా ఒక్కొక్కటి 1200 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. టోటల్ గా 2400 కిలోవాట్లు అనమాట. మిగతా 8 బోగీలు కూడా ప్యాసింజర్స్ ని క్యారీ చేస్తాయి. సో ఇదంతా కూడా మన హైడ్రోజన్ ట్రైన్ యొక్క ప్రత్యేకత. ఈ హైడ్రోజన్ ట్రైన్ లోని మొదటి 2 బోగీల్లో హైడ్రోజన్ సిలిండర్స్ కూడా అమర్చారు. అంతేకాదు మంచి సేఫ్టీ నార్మ్స్ కూడా దీనిలో తీసుకొచ్చారనమాట. ఏ టైంలో కూడా ఈ రైలుకి ఎటువంటి ప్రమాదం కాకుండా సేఫ్టీ స్టాండర్డ్స్ పెట్టారు. భారతదేశ రైల్వే చరిత్రలో ఇదొక కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు.